చిన్నప్పటి నుంచి ఒక మాట అంటుంటాం, మీకు గుర్తుందో లేదో కానీ, పాకిస్తాన్ నీ పిలక పీకిస్తానని ఒక వర్డ్ ఉంది చిన్నప్పటి నుంచి, మీకు గుర్తుందో లేదో కానీ. ఆ వర్డ్ అనేది ఇంతవరకు దాని పిలక పీకేవాడు ఎవరైనా వస్తాడేమో అని చూస్తున్నా. పాకిస్తాన్ పిలకని నిజంగా ఇంతవరకు అయితే జరగలేదని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మన దేశాన్ని నాయకులు పరిపాలించట్లేదండి, రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు. నాయకులు పరిపాలిస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు లెక్క ఉండదు. ఓన్లీ దేశం ప్రయోజనాలు లేదా కింద ప్రజల ప్రయోజనాలే గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే రాజకీయ నాయకులు దేశాన్ని పరిపాలిస్తారో వాళ్ళకేంటంటే మనం చేసే పని ద్వారా 4 ఓట్లు రావాలి కంపల్సరీగా. వాళ్ళు చేసే పని ద్వారా వాళ్ళకి మంచి పేరు రావాలి అని ఆలోచించినప్పుడే దాని మీద వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట మామూలుగా. అది వాళ్ళిద్దరుకున్న తేడా. నిజంగా అయితే నాకు ఇన్ని సంవత్సరాలు నాకు ఊహ వచ్చిన కాడి నుంచి అయితే మన దేశాన్ని ఎవరో నాయకులు పరిపాలించారు, ఓన్లీ రాజకీయ నాయకులే పరిపాలిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్న రీసెంట్గా జరిగిన పెహల్గామే చూసుకున్నాం. మనకు అంతకుముందు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేద్దాం. ముందు వాళ్ళు చాలా జరిగినాయి, వాళ్ళతో పాకిస్తాన్కి మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, వదిలేయండి. ఇది జరిగింది ఏంటి, మన దేశంలో వాళ్ళు వచ్చి దాడులు చేశారు పెహల్గాంలో. ఎవరి మీద, టూరిస్టుల మీద దాడి చేశారు. మన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు. ఓకే, దానికి నిరసనగా మనం ఏం చేసాము, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ టెర్రరిస్టుల స్థావరాల మీద మనం దాడులు చేస్తున్నాము. దాన్ని ప్రతిగా వాళ్ళు ఏంటంటే కొన్ని చేయడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా. సో మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటే హెచ్చరిస్తున్నాం. ఏది మీరు అలా చేస్తే మేము కూడా యుద్ధానికి దిగుతాం అనేది సంకేతం ఇస్తున్నాము. బాగా పీక్కి వెళ్ళిపోయింది విషయం కూడా. అంటే పీక్ వెళ్ళిపోయింది నిజంగా. నేను ఎలా చెప్తున్నానంటే న్యూస్లో చూసే కదా మనకి, అక్కడ నిజంగా బార్డర్లో ఏం జరుగుతుంది మనకి ఎలా తెలుస్తుంది, ఎవరో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే లేదా న్యూస్లో చూసి తెలుసుకుంటారు. న్యూస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫేక్ ఉంది, దాంట్లో నిజం ఉంది. దాన్ని చూసి మనందరం అనుకున్నాం ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది, ఈ తర్వాత తిరుగులేదు, పాకిస్తాన్ మనం వేసేస్తున్నాం ఈ తర్వాత అని చెప్పి అందరూ హిమాలయ పర్వతాల మీద కూర్చోబెట్టారు మన భారతీయులందరినీ. హిమాలయ పర్వతం ఎక్కి కూర్చొని చూస్తానంటే వెనకమాల నుంచి ఒక్క తనుదండి నిజంగా భారతీయులందరినీ అక్కడి నుంచి బోల్తా పడ్డారు. ఇక్కడ పన్నెందుకు నాకు బాధ అనిపించలేదు. తనింది ఎవరో తెలుసా, ఏ మోడీనో మన ఆర్మీ అధికారులు ఎవరైనా తనినా మనం కొద్దిగా ఫీల్ అవ్వం, ఎందుకంటే మన వాళ్ళే కదా తనింది, సర్లేదు సర్దుకుపోతాం. ట్రంప్ వచ్చి తన్నాడు మనల్ని. ఎందుకు సీజ్ ఫైర్ అనే మాట ఎవరు చెప్పారు, ట్రంప్ చెప్పడం ద్వారా ఎక్కడో కూర్చున్న మనందరినీ ఒక తన్నుదని కింద పడేసాడు మనందరినీ. ఏంటంటే ఒక ఆత్మగౌరవం పోయినట్టే మనకు, నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే భారతదేశం అనేది ఒక డెవలప్ చేస్తే డెవలప్ అయ్యే దేశం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని దేశాలు ఏంటంటే ఒక డెవలప్ చేయాలి, చేస్తే తప్ప ఎదగలేవు. భారతదేశం అలా కాదండి. దాన్ని ఎవడో డెవలప్ చేయాల్సో దాన్ని అలా పడేసి వదిలేసినా కానీ అది డెవలప్ అయ్యే దేశం మనది. ఎందుకంటే మన దేశంలో అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ మన దేశంలో పుట్టారు, పుడుతున్నారు కూడా, ఉన్నారు కూడా. అంత నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మన భారతదేశం ఇప్పటికీ పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు కూడా పోటీ అవ్వగలుగుతున్నాం మనం, అంతే కదా. ఇండివిజువల్గా మనల్ని ఒకటి శాసిస్తేనే మనం ఊరుకోము, ఒకడు మన శాసించేది ఏంటని చెప్పి. అలాంటిది ఏకంగా మన భారతదేశం మీదే ఒకడు ఆధిపత్యం చూపిస్తానంటే మనం తట్టుకోగలమా? అది రాంగ్ కదా. ఎవరు చెప్పాలి సీజ్ ఫైర్ అయిందని చెప్పి? మన వాళ్ళు, మన అధికారులు, మన ఆర్మీ అధికారులు అయితే మన ప్రభుత్వం చెప్పాలి. పాకిస్తాన్ గురించి కూడా చెప్పంటే అది ఒక వేస్ట్, దాని గురించి మనం మాట్లాడిన అవసరం లేదు, అది మనకు సంబంధం లేదు. కాబట్టి మన దేశానికి సంబంధించిన ఎవరు చెప్పాలి, మన వాళ్ళు చెప్పాలి. అమెరికా ఎవరో సంబంధం ఏంటి దానికి అర్థం కల. అది వాళ్ళు చెప్పిన విధానం ఏంటి, ఇప్పటికీ వాళ్ళు జ్ఞానోదయం అయిన వాళ్ళకే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు, వాళ్ళకి ఇప్పుడు బుద్ధిని ఉపయోగించి ఇప్పుడు దాన్ని సీజ్ ఫైర్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మనకు బుద్ధి లేదని ఇన్ని రోజులు బట్టి, అంతే కదా దాని అర్థం. ఏమంటాడు, ఫైనల్గా 2 దేశాలు వాళ్ళ కామన్ సెన్స్ని, ఇంటెలిజెన్స్ని ఉపయోగించారు. అంటే ఏంటి, మొదటిదాకా యుద్ధం జరిగింది అదంతా కామన్ సెన్స్ లేక మనం యుద్ధం చేసామా? అంటే మనకు పని లేక ఖాళీ కూర్చొని తినదాకా మనం యుద్ధం చేసాం, కామన్ సెన్స్ లేక? అర్థం కాలేదు నాకు. మన మీద దాడులు జరిగింది కాబట్టి ప్రతిగా మనం వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇలా కామన్ సెన్స్ ఉపయోగించారు, దాడులు ఆగిపోయినాయి, సీజ్ ఫైర్ ప్రకటించారు అన్నాడు. అసలు అది కరెక్టేనా? భారతదేశం లాంటి ఒక దేశాన్ని ఒక అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఇంత మాట అంటే మన సైడ్ నుంచి దానికి రిప్లై లేదు. వాళ్ళ మీద యుద్ధం చేయమని కాదు, ఒక ఎక్స్లో ఆయన పోస్ట్ చేశాడు, దాని కింద నుంచి కామన్ సెన్స్ మాకు లేకపోతే నీకు లేదురా బాబు కామన్ సెన్స్ చెప్పి నుంచి ఒక రిప్లై ఇచ్చే దమ్ము లేదా మనకి? వాళ్ళ దగ్గర మనం తల ఉంచుకొని ఉండాల్సిన అవసరం ఉంది అమెరికా దగ్గర. మన గొప్పలు మనం ఎప్పుడు చెప్పుకోకూడదండి. ఇలాంటి వాటిని ఖండించినప్పుడు మన దేశ గొప్పతనం కూడా మనకు తెలుస్తుంటుంది. పాకిస్తాన్ చేసినందుకు యుద్ధం మీద వాళ్ళు మన మీద అటాక్ చేసి మనం అటాక్ చేసి చూపించాము. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పాడు, మీరు కామన్ సెన్స్ ఉపయోగించారు, ఇప్పుడు కామన్ సెన్స్ లేదన్నాడు కదా. దానికి కూడా అదే ఎక్స్లో వాళ్ళకి రిప్లై ఇవ్వగలగాలి మనం. ఇచ్చినప్పుడు మన దేశ గొప్పతనం కూడా మనకు తెలుస్తుంటుంది అనమాట. అది ఇంకా మన దాని గురించి వస్తే, యుద్ధం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాము, మన వాళ్ళని చంపారు కాబట్టి మనం వాళ్ళ పాకిస్తాన్ పౌరులు ఏమైనా చంపట్లేదు, అక్కడ ఉగ్రవాదం చంపుతున్నాము. అది చంపేశామా? అట్లీస్ట్ కొంతమందిని చంపారు చెప్పి పేర్లు చెప్తున్నారు, కానీ ఈ ఉగ్రవాదులు సంబంధించిన దాంట్లో మనం ఎవరైతే అటాక్ చేశారో ఆ నలుగురిని మనం పట్టుకోగలిగామా? లేదు కదా. సీజ్ ఫైర్ అనేది మనం ఇద్దరు చర్చించుకున్నారు. ఓకే, యుద్ధం కావాలని ఎవరు కోరుకోమండి, ఎందుకంటే యుద్ధం జరిగితే చేసే దరిద్రాలు మనం తట్టుకోలేము నిజంగా. రేపు పొద్దున ప్రజల భవిష్యత్తులు నాశనం అయిపోతుంది, దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తారు, మనమే నాశనం అయ్యేది కూడా. యుద్ధం కావాలని నేనైతే కోరుకోను, కానీ మనం అంత పీక్కి వెళ్ళాం కాబట్టి సీజ్ ఫైర్ అనేది ఇద్దరు చర్చలు జరిగినప్పుడు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ నలుగురిని ఎదురు మాకు అప్పగించాలనే డిమాండ్ అని వీళ్ళు చేయాలి కదా. కనీసం ఆ డిమాండ్ అయినా చేశారా? వాళ్ళు మనకు అప్పగించారా? అది కూడా జరగకుండా యుద్ధం ఆపేసేసారు. ఓకేనా.
సో దీనివల్ల మనం సాధించింది ఏంటి యుద్ధం వల్ల? ఎంతోమంది మన వాళ్ళు కూడా చచ్చిపోయారుగా, సామాన్య పౌరులు చచ్చిపోయారని చెప్పి మొదలుపెట్టిన యుద్ధంలో మన మిలిటరీ జవాన్లు ఎంతోమంది చచ్చిపోయారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతను కూడా ఒక అతను చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎవరు చచ్చిపోయినా మన సోదరులు చనిపోయినట్టే కదా అది. అంతమంది ప్రాణత్యాగాలకి విలువేంటి? ఈ యుద్ధం అంతిమ లక్ష్యం ఏంటి? మీరు చేసిన దానివల్ల ఏం సాధించారు చెప్పండి నాకు. అంటే ఒక 4 స్థావరాలు మట్టుబెట్టారు. ఇంతకుముందు కూడా మీరు అది చేశారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మన ఇంటి మీద ఒకడు వచ్చి మనం కొట్టాడు 2 సార్లు, మనం తిరిగి కొడితాడు, భయపడి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చి మళ్ళీ మనం కొట్టాడు, మళ్ళీ మనం తిరిగి కొట్టాడు, భయం వేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక తర్వాత వచ్చి మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడు అనుకోండి, అది ఆగే ప్రసక్తి కాదు. వాడు ఉండకూడదు అంతే. అప్పుడు ఎప్పుడైతే రిపీటెడ్ మన మీద చేస్తున్నాడో వాడిని కొడితే ఆగేవాడు కదాడు, వాడిని ఉంచకూడదు అంతే. వాడు ప్రాణాలతో ఉంటే ఇప్పటికే మన డేంజర్ అన్నప్పుడు ఏం చేయాలి? వాడిని సమూలంగా నాశనం చేసేయాలి. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అదే కదా. వాడు వచ్చి కొడతాడు, మనం తిరిగి దాడులు చేసాము, వాడు భయపడి ఏం చేశాడు? చేతులు ఎత్తేసాడు, మనం ఆగిపోయాం. సామరస్యం అని చెప్పేసి అయిపోయింది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రాడా, మళ్ళీ వచ్చి ఒక 20 మందిని చంపేస్తాడు, ఒక 10 మంది మన మిలిటరీ వాళ్ళు చచ్చిపోతారు. మళ్ళీ మనం యుద్ధం చేస్తాం. వాడు మళ్ళీ నా వల్ల కాదని చేతి ఏదో అమెరికా చైనా పట్టుకుని మళ్ళీ చేతులు ఎత్తేస్తాడు, మళ్ళీ యుద్ధం ఆపేస్తాం. అంటే ప్రతిసారి వాడు 2 సంవత్సరాలకే మళ్ళీ ఒక బూస్టప్ తెచ్చుకొని సైన్యాన్ని రెడీ చేసుకుని మన మీద దాడులు చేస్తే మనం దాన్ని తిప్పికొట్టడానికి మనం కొంతమంది మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా వల్ల కాదంటే మనం యుద్ధం ఆపేయాలి. ప్రతిసారి ఇదేనా జరిగేది? యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ ఇలా ప్రతిసారి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి మనందరం బలి తీసుకునే బదులు ఒకసారి మొదలు పెట్టండి, కంప్లీట్ చేసేయండి. మనం కోరుకునేది అదే కదా. 10 సారి ఏంటిది నాకు అర్థం కాదు. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వాళ్ళు వచ్చి అటాక్ చేయడం మన మీద, మనం వచ్చేసి ఒక 10 మందిని ఆనకూడ చంపేసి జబ్బలు తెచ్చుకుని అబ్బా సూపర్ భారత్ అనుకుంటూ ఉంటే అప్పనా వద కదా. దానివల్ల ఉపయోగం ఏంటి ఎవరికైనా? అసలు ఇదేం ఫస్ట్ టైం జరగడం కదా, ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశారు కదా. సో వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమైపోతుంది. మన మీద దాడులు చేయడం వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు చేశారు, మనం అడ్డగించాం, వాళ్ళు భయం వేసి ఆగిపోయారు, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, సీజ్ ఫైర్ అన్నారు, అయిపోయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత వస్తారు, సామాన్య ప్రజలను చంపేస్తారు, మళ్ళీ మనం వాళ్ళ మీద దాడులు చేస్తాం, మన వాళ్ళు కూడా కొంతమంది చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళు భయం వేసి మధ్యవర్తిత్వం చేసుకుని ఏదో ఒకటి ఆపేస్తారు, మళ్ళీ మనం ఆపేస్తాం యుద్ధం. ఇట్లా ఎన్నిసార్లు రిపీటెడ్ అది. దానికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టలేమో మనం అసలు. ఇంకా సామాన్య ప్రజల కోసం మీరు ఏంటి చేసేది నాకు అర్థం కావట్లే. అమెరికా వచ్చే మధ్యత్వం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొంతమందిని. ఇది జరగడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఏ దేశాల బుద్ధి ఎప్పుడు ఏంటప్పుడు మన ఇంట్లో కూడా ఏదైనా చిన్న గొడవ అవుతుంది అనుకోండి, అప్పుడప్పుడు అవడం కూడా మంచిది. ఇల్లును దేశాన్ని కంపేర్ చేస్తే చెప్తున్నాం మీకు ఈజీగా అర్థం అవడానికి. అప్పుడే కదా నిజం తరపున ఎవరు నిలబడతారు, అబద్ధం తరపున ఎవరు నిలబడతారు మనకు తెలిసేది. ఇప్పుడు ఇది జరిగిందని బట్టి ఏ దేశం ఏ సైడ్ ఉందో కూడా మనకు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది అన్నమాట. దానివల్ల మనకి ఇవాళ మార్నింగ్ కూడా ఇది న్యూస్లో చూస్తున్నాం. వైజాగ్ ఏదో కరాచీ బేకరీ, కరాచీ అని పేరు ఉందని చెప్పి ఆ పేర్లు తీసేస్తున్నారంట. పేర్లు కాదండి తీసేయాల్సింది, సిటీనే తీసేయాలి. పేరు తీసేస్తే ఏమవుతుంది? అదొక అల్ప సంతోషం అంతే మనకి, దానివల్ల ఉపయోగం లేదు. మనకు ఒకళ్ళకుంటే సరిపోతుంది, గవర్నమెంట్కి ఉండాలి. ప్రజలు ఈ 3 కోరుకుంటున్నారు, దీన్ని మనం చేయాలనే జ్ఞానం వాళ్ళకు ఉండాలన్నమాట. అది పేర్లు తీసేస్తే ఏమవుద్దండి? పేర్లు పడగొట్టేస్తున్నారు. రేపు ఉస్మానియా ఉంది హైదరాబాద్లో, మరి యూనివర్సిటీని కూడా తీసేస్తారా? పేరు ఉందని చెప్పి ఉస్మానియా ఉందని, కరాచీ ఉందని కరాచీ బేకరీలు తీసేయడం, అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ పని ఏంటి? ఆ ప్రజల్ని సాటిస్ఫాక్షన్గా ఉంచడం. సాటిస్ఫాక్షన్ ఉంచమని చెప్పి మనమే ఊకి నెలకు 50 లక్షల మాటలు. మన దేశం మీద దాడులు జరుగుతున్నాయి, మన ప్రాణాలకు అపాయం ఉంది కాబట్టి దాన్ని తిప్పి కొట్టండి అని అడుగుతున్నాం. అది కూడా మనం చేయలేనప్పుడు ఎందుకండి? ఇంకా ఏ విధంగా చేస్తున్నాం? దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమీ లేకుండా మనం ఒక పీక్ తీసుకెళ్ళిపోయి మనం ఆ మూడ్లో ఉంచేసి అక్కడి నుంచి పడేయటం, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన వాళ్ళు కొంచెం చచ్చిపోయాక మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం, ఈ ప్రాసెస్ అనేది అంత కరెక్ట్ ఏం కాదు. మీ రాజకీయ నాయకుల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ మేము కోరుకునేది ఏంటంటే ఒకటే, ప్రశాంతమైన జీవితం అండి. ప్రతిసారి వాళ్ళు రావటం, భయపడకుండా బతకడం ఇలాంటిది లేకుండా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి, ప్రతిసారి ఇది రిపీట్ అవ్వకుండా. ఓకేనా? అదే మీ నుంచి మేము ఆశించేది. థ్యాంక్ యూ.